హాయ్ ఫ్రెండ్స్, అసలు ఈ భూమి మీద మన హిందూ దేవుళ్ళు లేని ప్రదేశం అంటూ ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ దేశంలో చూసినా మన దేవుళ్ళ విగ్రహాలు వేల ఏళ్ల క్రితమే ఉన్నట్టు సాక్ష్యాలు దొరుకుతాయి. ఎందుకు చెప్తున్నానంటే మేము మొన్న మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మురుగన్ దేవాలయం చూడటానికి 2 కళ్ళు చాలలేవు. అసలు ఆ గుహలేంటి, అక్కడ మన దేవుడికి అంత వైభవం ఏంటి, తలుచుకుంటేనే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఆ గుహలని బాతు కేవ్స్ అంటారంట. అసలు బాతు కేవ్స్ ఎలా ఏర్పడ్డాయి, వాటిని ఎవరు కనుక్కున్నారు, అక్కడ మురుగన్ టెంపుల్ని ఎవరు కట్టించారు, వీటి వెనకాల ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. మరి ఆ రహస్యాలు ఏంటో కనుక్కుందామా, పదండి. బాతు కేవ్స్ అనేవి సున్నపు రాయి గుహలు. అవి కొన్ని లక్షల ఏళ్ల క్రితం సముద్రంలో అడుగు భాగాన ఉండేవి. కాలక్రమేణా సముద్ర మట్టం తగ్గి ఈ గుహలు బయటపడ్డాయి. ఎందుకంటే ఆ గుహల్లో మనకి ఇప్పటికీ కూడా సముద్ర జీవుల ఫాసిల్స్ అంటే శిలాజాలు కనిపిస్తాయి. మీకు తెలుసా, 1878లో అమెరికన్ ప్రకృతి శాస్త్రవేత్త విలియం హోర్నాడే ఈ గుహలను రికార్డ్ చేశారు. 400 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ గుహలు సముద్రం అడుగు భాగాలో ఉన్న అనడానికి మనకి ఇవే సాక్ష్యాలన్నమాట. అసలు మీకు ఇంకొక విషయం చెప్పాలి. విలియం హార్నడే ఈ గుహల గురించి ప్రపంచానికి తెలియజెప్పిన మొదటి శాస్త్రవేత్త అనుకున్నాం కదా. అయితే అంతకుముందు ఈ గుహలను తెమువాన్ అనే స్థానిక ట్రైబల్స్ పశువులను కాసే టైంలో ఎండకి వానకి తలదాచుకునే షెల్టర్స్ లాగా ఈ గుహలను ఉపయోగించేవారు. తర్వాత చైనీస్ వాళ్ళు గ్వానో అనే న్యాచురల్ ఫర్టిలైజర్ అంటే ఎరువుని త్రవ్వి తీసుకోవడానికి ఈ గుహలకు వచ్చేవాళ్ళు. గ్వానో అంటే గబ్బిలాల విసర్జన, అది పంటలకి ఎంతో బలాన్నిచ్చే ఎరువు. అలా ఈ గుహలు నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి. ఇక నెక్స్ట్ రహస్యం వచ్చి ఈ మెట్లు చూస్తున్నారు కదా, ఇవి 272 మెట్లు. ఇవి దేనికి ప్రతీక అంటే భక్తులు తమ భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి చేరే యాత్రను సూచిస్తాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం 272 అంటే 2 + 7 + 2 అంటే 11. ఇది హిందూ తత్వశాస్త్రంలో దివ్యజ్ఞానం, ఆత్మబోధనను సూచించే పవిత్ర సంఖ్య. ప్రతి సంవత్సరం జనవరి 21న వచ్చే తైపూసం పండుగ సందర్భంగా వేలాది భక్తులు ఈ 272 మెట్లను పాలబిందెలు లేదా కావడి మోస్తూ ఎక్కుతారు. చూస్తే మెట్లు చాలా నిటారుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి కదా, కానీ అసలు మేమైతే ఈ 272 మెట్లు అనగానే భయమేసి అసలు మేము ఎక్కలేము, కింద నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతాము అని అనుకున్నాం. కానీ అక్కడ చిన్నపిల్లలు, వృద్ధులు సునాయాసంగా ఎక్కడం చూసి చాలా ఆశ్చర్యపోయాం. మీరు నమ్మరు, అసలు కొంచెం కూడా ఆయాసం కానీ శ్రమ కానీ అనిపించలేదు. అదే ఈ గుడి మహిమ. ఇక్కడ మనకు తెలియని ఒక కాస్మిక్ ఎనర్జీ చాలా శక్తివంతంగా పనిచేస్తుందని నమ్ముతారు. ఇది మనల్ని కాపాడుతూ ఉంటుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ 272 మెట్లు అంటే కేవలం రాళ్లపై కట్టిన మెట్లు కాదు, భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక చేరే పవిత్ర యాత్ర ప్రతీక అని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. ఈ మెట్ల గురించి ఇంకొక రహస్యం కూడా మనం తెలుసుకోవాలి. ఈ రంగురంగుల మెట్లు చూస్తున్నారు కదా, ఇన్ని రంగులు ఎందుకు వేశారని మీకు ఆశ్చర్యంగా అనిపించట్లేదా? ఇవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి యొక్క ఈకలకు ప్రతీకగా నిర్మించారు. అసలు ఆ మెట్లను చూస్తుంటే ఇంద్రధనస్సు మీకు అందుబాటులోకి వచ్చిందా అనిపిస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఫోటో స్పాట్గా గుర్తించబడింది. అంటే సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ వచ్చిందనమాట ఈ మెట్లకి. ఇక ఈ మెట్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు, తర్వాత మూసేస్తారు. కౌలాలంపూర్ నుండి బాతు కేవ్స్ దాదాపు 30 నిమిషాల ప్రయాణం ఉంటుంది. మీరు ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేయవచ్చు. గుహలపైన మాత్రం ఇంకొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకసారి మెట్లకి పైన గుహలకు చేరుకుంటే అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ ఉండదు, మెట్ల కింద మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ అన్ని పెయిడ్ టాయిలెట్స్ మాత్రమే. మీరు కొంత క్యాష్ మీ దగ్గర ఉంచుకుంటే మంచిది, అక్కడ క్యాషే తీసుకుంటారు. అయితే ఫ్యూచర్లో ఒక ఎస్కలేటర్ని ఏర్పాటు చేయాలని మలేషియా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వృద్ధులు మరియు వికలాంగులు ఈ మెట్లు ఎక్కలేకపోతున్నారు. సో వారి కోసం ఎస్కలేటర్ని తప్పకుండా ఏర్పాటు చేయాలి. అయితే 1890లో కె తంబుస్వామి పిల్లై అనే ఒక తమిళ వ్యాపారి మురుగన్ టెంపుల్ నిర్మించడానికి స్థలాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఆ క్రమంలో ఈ కేవ్స్ దగ్గరికి వచ్చి అంటే ఈ బాతు కేవ్స్ దగ్గరికి వచ్చి చూస్తే ఒక కేవ్ ఎంట్రన్స్ అచ్చం ఎలా కనిపించిందంటే సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం ఉంటుంది కదా, శూలంలాగా అలా కనిపించింది అనమాట. ఇంకా వెంటనే అతను నిర్ణయం చేసుకున్నాడు, కడితే కనుక ఇక్కడే కట్టాలి నేను ఆ టెంపుల్ని, ఇంకెక్కడ కాదు అని చెప్పేసి అతను అక్కడ ఈ టెంపుల్ని నిర్మించాడు. ఈ క్రమంలో అతను ఈ చోటును సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఖచ్చితమైన కారణం ఉందని అంటారు. ఈ గుహలు ఉన్న ప్రాంతంలో ఉండే ఎనర్జీ పాయింట్స్
కాస్మిక్ ఎనర్జీ పాయింట్స్ అంటే అంతరిక్షంలో ఉండే శక్తి కేంద్రాలతో అలైన్ అవుతాయని సైంటిస్టులు చెప్తారు. అంటే ఈ ప్రాంతం ఎంత మహత్తు కలదో ఒక్కసారి ఊహించుకోండి. అయితే ప్రతి సంవత్సరం జనవరి 21న వచ్చే తాయిపూసం పండగ రోజు మాత్రం ఈ కలయిక చాలా శక్తివంతంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. చాలామంది ఆ విశ్వశక్తిని క్లియర్గా ఫీల్ అయ్యామని కూడా చెప్తారు. నెక్స్ట్ మనము డార్క్ కేవ్ రహస్యం అంటే చీకటి గుహ రహస్యం గురించి మాట్లాడుకుందాం. పైనకు మనం మెట్ల గుండా వెళ్తుంటే ఎడం వైపు కొన్ని మెట్లు కనిపిస్తాయి మనకి. అవి డార్క్ కేవ్ వైపు తీసుకెళ్తాయి. డార్క్ కేవ్లో అంటే చీకటి గుహలో మనం భూమిపైన ఎప్పుడూ చూడని జీవాలు కొన్ని నివసిస్తున్నాయి అంటారు. అవి ఎక్కడి నుండి వచ్చాయో సైంటిస్టులకు ఇప్పటికి కూడా అంతు చిక్కలేదు. ఆ గుహలో సడన్గా నిశ్శబ్దంలోంచి వింత శబ్దాలు వినిపించటం, సడన్గా టెంపరేచర్ పడిపోయి చల్లగా మారిపోవటం, ఎటువంటి జీవాలు లేకుండానే నీడలు కదులుతూ ఉండటం కనిపిస్తుందంట. అందుకే ఇప్పుడు ఆ డార్క్ కేవ్ మనకు చూడటానికి అనుమతి లేదు. చాలామంది అవి కేవ్ అకూస్టిక్స్ అంటే శబ్దశాస్త్రం అని కొట్టిపారేస్తారు. కానీ ఇంకొందరు మాత్రం అక్కడ మానవ మేధస్సుకు అందని దివ్యశక్తులు కొన్ని ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతారు. మనం తెలుసుకోబోయే తర్వాత రహస్యం ఏంటంటే ఈ మురుగన్ స్టాచ్యూ మాత్రమే. ఈ బతు గుహలు సున్నపురాయి కొండల్లో ఏర్పడ్డాయి. ఈ రాళ్ళు కోట్ల సంవత్సరాలుగా భూమి యొక్క శక్తిని సేకరిస్తూనే ఉన్నాయి. అయితే కొందరు ఆధ్యాత్మిక పండితులు ఏం చెప్తారంటే భూమి యొక్క శక్తి ప్రవాహ మార్గాలు అంటే కండక్టర్స్ లేకపోతే లే లైన్స్ అంటారు, ఇవి ఇక్కడ కలుస్తాయని, అవి మానవ దేహం మీద అత్యంత ప్రభావితమైన శక్తిని ప్రసరిస్తాయని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశం ఎర్త్స్ ఎనర్జీ పాయింట్ అంటే భూగర్భ శక్తి కేంద్రం అని గుర్తిస్తారు. స్కందుడు అంటే మురుగన్ విశ్వంలో ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞాన శక్తికి ప్రతిరూపం. అందువల్ల మనం 272 మెట్లు ఎక్కి పైకి ప్రయాణం చేయటం వల్ల మన అంతర్మనస్సులోని అజ్ఞానం నుండి జ్ఞానప్రాప్తి వరకు జరిగే ఈ ప్రయాణాన్నే సూచిస్తుందన్నమాట. అంటే ఆ మెట్లు ఎక్కటం అంటే దేవాలయానికి కాపలగా ఉన్న ఈ మురుగన్ స్టాచ్యూ కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, అది నిలువెత్తు శక్తి స్వరూపం. ఈ విశ్వం రహస్యాలు తెలుసుకోవాలనుకునే వారికి ఒక అద్భుత నిదర్శనం. మురుగన్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం వెనుక పెద్ద రహస్యమే ఉందంటారు పండితులు. మన భూమికి విశ్వానికి మధ్య అనుసంధానంగా ప్రపంచంలోనే అతి పొడవైన 140 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం నిలుస్తుందంటారు. ఇక 7వ వింత విషయానికి వస్తే కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ సున్నపు రాతి గుహల గోడలపై గీసిన ఈ చిత్రాలు. ఇవి ఎవరు గీశారో, వీటి లోపల దాగిన మర్మం ఏమిటో, వీటి రహస్యాలు ఏంటో ఇప్పటికీ సైంటిస్టులకి అంతు చిక్కటం లేదు. కానీ వీటిని మాత్రం డీసైఫర్ చేసే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వీటిలో తప్పకుండా మన అంతరిక్షానికి చెందిన విషయాలు కానీ, మన భూమికి బయట ఏమైనా లైఫ్ ఉంటే వాళ్ళకి చెందిన విషయాల గురించి మాత్రం ఇందులో రహస్యాలు దాగున్నాయని మన సైంటిస్టులు బాగా ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇక తరువాతి రహస్యం, ఈ గుహల్లో ఇప్పటికీ కొన్ని వందల ఏళ్లుగా తపస్సు చేస్తున్న ఋషులు అదృశ్య రూపంలో ఉంటారని అంటారు. కొంతమంది భక్తులకు ఈ ఋషుల ఆకారాలు కూడా కనిపించాయని చెప్తారు. వీరు నిరంతరం తమ చుట్టూ జరిగే పరిణామాలను గమనిస్తూ ఉంటారని, ఒకవేళ రాబోయే తరంలో ఏదైనా ప్రళయం జరిగితే మానవులు తమను తాము ఎలా కాపాడుకోవాలో, సృష్టిని ఎలా కొనసాగించాలో సూచనలు ఇస్తారని భక్తుల నమ్మకం. ఇక 9వ వింత, ఇక్కడ నిరంతరం ప్రవహించే పవిత్ర జలాలు ఎక్కడి నుంచి వస్తాయో మాత్రం తెలియదు ఎవరికి. ఈ నీటికి మాత్రం ఎటువంటి రుగ్మతలైనా నయం చేసే శక్తి ఉంటుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇక తాయిపూసం పండగ సందర్భంగా భక్తులు ఈ పవిత్ర జలాన్ని తమ వెంట తీసుకెళ్తారు. ఆ రోజు విశ్వం నుండి శక్తివంతమైన కిరణాలు ఈ జలాన్ని ప్రభావితం చేస్తాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇవి ఇక్కడ మేము తెలుసుకునే విశేషాలు. ఇక ఇక్కడ మెక్కావు కోతులు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అలా అని చెప్పి మనం ఏది పడితే అది వాటికి తినడానికి ఇవ్వకూడదంట. ఇక్కడ అధికారులు మాత్రం స్ట్రిక్ట్గా చెప్పారు. మేమైతే వాటితో చాలా ఎంజాయ్ చేసాం. మన చేతిలో అది ఇచ్చే వరకు అవి మనల్ని మాత్రం వదలవు. ఏది ఏమైనా మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. ఈ భూమి మీద వెలిసిన పుణ్యక్షేత్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే భూమి, ఆకాశం, మనస్సు మరియు విశ్వశక్తి ఈ 4 తత్వాల కలయికగా నిలిచే క్షేత్రాలే మనం దర్శించుకునే ఆధ్యాత్మిక కేంద్రాలు. ముఖ్యంగా ఈ బాతు కేవ్స్ అనేవి మనిషి యొక్క అంతర్ముఖ ప్రయాణాన్ని సూచించే కాస్మిక్ గేట్వేస్ అంటే కాస్మిక్ ద్వారాలన్నమాట. వాటి ద్వారా మన పూర్వీకులు మనకిచ్చే సందేశాలను పాటిస్తూ జర్నీ ఆఫ్ అవర్ లైఫ్స్ని కొనసాగిద్దాం. మీరు ఎప్పుడైనా మలేషియా వెళ్తే బాతు కేవ్స్ మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా విజిట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ దర్శించుకుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం.
బాయ్ ఫర్ నౌ.